ప్రముఖ పంచాంగకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి గారి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. వారు మాట్లాడుతూ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకు గుడ్డు పెట్టడం ఏమిటి, అట్లాగే పిల్లలకి స్కూల్లో భోజనం పెట్టడం ఏంటి అని వ్యాఖ్యానించటం వారి స్థాయికి తగదని మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే చదువుకునే పిల్లలకు సంబంధించి ఆ బాధ్యత ప్రభుత్వాలది కాదని, అది వారి తల్లిదండ్రులేనని ఆయన అనటం చాలా బాధాకరం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ దేశం అభివృద్ధి కావాలన్నా, దేశంలో ఉన్న పిల్లలందరూ చదువుకుంటే విజ్ఞానం వస్తే ఆ విజ్ఞానం ద్వారా వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని, అభివృద్ధి చెందుతాయనే ఆలోచనతో గత 25-30 సంవత్సరాల నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తమ వంతు బాధ్యతలుగా చదువుకుంటున్న పిల్లలకి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాయి. మొదట్లో ఈ పథకం 1వ తరగతి నుండి 5వ తరగతి పిల్లల దాకా అమలు చేసిన ప్రభుత్వాలు దీని మీద మంచి ఫలితాలు రావటం వలన, పిల్లలు చదువులు పెరగటం వలన, డ్రాప్ అవుట్స్ సంఖ్య తగ్గటం వలన దీన్ని 10వ తరగతి దాకా పెంచారు. అట్లాగే 10వ తరగతి నుంచి ఇప్పుడు అంటే ఇంటర్మీడియట్ స్థాయి దాకా కూడా ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని పిల్లలకి భోజన సౌకర్యాలు ఇవన్నీ అందిస్తూ ఉన్నాయి. కానీ వారు మాట్లాడేటప్పుడు పిల్లలకి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులదేనని, అది ప్రభుత్వాల బాధ్యత కాదని, అసలు స్కూల్లో చదువుకునే పిల్లలకు గుడ్డు పెట్టడం ఏంటి, అసలు మీకు బుద్ధి ఉందా అని బుద్ధి ఎవరికి ఉందో, అది ప్రభుత్వాలకు ఉందా లేకుంటే ఎవరికి ఉందా అనేది మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే గడిచిన ఈ 25-30 సంవత్సరాల కాలంలో దేశంలోని బడా పెట్టుబడిదారులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు లక్షలాది ఎకరాల భూమిని, అదేవిధంగా లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తూ ఉన్నారు. మరి అట్లాంటి సందర్భంలో మీరు ఎందుకు వారిని ప్రశ్నించలేదు? ఎవరి భూములు ఎవరికి ఇస్తున్నారు, ఇట్లా తీసుకోవాల్సిన అవసరం ఏముందని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? అందుకని మీరు మాట్లాడేది సరైన పద్ధతి కాదు, మీ స్థాయికి అది సరైనది కాదని సిఐటిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు శ్రీనివాసరావు, మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ గుంటూరు నగర కమిటీ.